హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో తాటి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ తాటి రొట్టె కనుక వేసుకున్నట్టయితే మొదటిసారి రొట్టె వేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సూపర్ సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఈ తాటి రొట్టె వేసుకోవాలి అంటే ముందుగా పిండి కలుపుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఏదైనా ఒక మెజరింగ్ కప్తో ఫుల్గా 2 కప్పులు తాటి గుజ్జు వేసుకోవాలి. నేను 2 రొట్టెలు చేస్తున్నాను, దానికి సరిపడగానే కొలత చెప్తున్నాను. ఒక రొట్టె వేసుకునే వాళ్ళైతే 1 కప్పు తాటి గుజ్జు తీసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఫ్రెండ్స్, తాటి పండు నుంచి తాటి గుజ్జు తీసేటప్పుడు పీచు రాకుండా ఈజీగా ఎలా తీసుకోవాలో మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా చూడాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా పైన ఐకార్డ్స్లో ఇస్తాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. తాటి గుజ్జు వేసుకున్న తర్వాత అదే కప్తో 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ఈ కొలత అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. అలాగే అదే కప్తో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే అదే కప్తో 1.25 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో తాటి అప్పాలు పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. ఇలా రవ్వ మొత్తం తాటి గుజ్జులో బాగా కలిపిన తర్వాత ఇది చూడడానికి కాస్త పలచగా ఉంటుంది. ఇలా ఉంది కదా అని ఇంకాస్త రవ్వ అయితే వేయకండి. రవ్వ ఎక్కువ వేసుకున్నట్టయితే రొట్టె గట్టిగా తినేటప్పుడు పొడి పొడిగా రాలిపోతుంది. ఇలా 2 కప్పుల పిండికి 1.25 కప్పు రవ్వ వేసుకోవాలి. మిగిలిన రవ్వ పక్కన పెట్టేస్తున్నాను. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి, ఇలానే వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసే ఈ తాటి రొట్టె కేక్లా సాఫ్ట్గా రావాలి అంటే 1/2 కప్పు నెయ్యి వేసుకుని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల రొట్టె ఎంత లావుగా వేసుకున్నా మధ్యలో ఉడకడం లేదు అనే ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా నెయ్యి మొత్తం పిండిలో కలిసేలా చేత్తో ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే రొట్టె అంత సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల రవ్వ నాని తొందరగా కుక్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ చూడండి, పిండి అయితే కాస్త గట్టిపడింది కదా. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని రొట్టె వేసుకోవడమే. ఫ్రెండ్స్, ముందు పిండి కలిపేటప్పుడే గట్టిగా కలుపుకున్నట్టయితే నానిన తర్వాత మరీ పిండి గట్టిగా అయిపోతుందండి. అలాంటప్పుడు రొట్టె బాగా గట్టిగా వచ్చేస్తుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో పిండి కలుపుకుని రొట్టె వేసుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను ఈ పిండిని 2 భాగాలుగా చేసుకుని 2 రొట్టెలు వేసుకుంటున్నాను. ముందుగా మొదటి రొట్టె వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ప్యాన్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో సగ భాగం మొత్తం వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, తాటి రొట్టె వేసేటప్పుడు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకున్నట్టయితే రొట్టె రెండో వైపుకి తిప్పేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. అదే మనం అల్యూమినియం ప్యాన్లో కానీ లేదా ఐరన్ ప్యాన్ కానీ వాడినప్పుడు రొట్టె తొందరగా మాడిపోయి తిప్పేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేశాను. మీకు వీలైతే నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకోండి, లేదంటే నార్మల్ ఏ ప్యాన్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను బాగా లో ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టినా రొట్టె పైనంతా మాడిపోతుంది, లోపల అస్సలు ఉడకదండి. అందుకోసం ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇది కాస్త ఉడికింది.
ఇప్పుడు మూత తీసుకుని రొట్టెను రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పాను కదా, నాన్ స్టిక్ ప్యాన్లో రొట్టె వేసుకున్నప్పుడు రెండో వైపుకి తిప్పడం ఎంత ఈజీనో చూడండి. ఇలా రెండో వైపుకి తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే తాటి రొట్టె పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా రెండు వైపులా రొట్టె బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తాటి రొట్టె ఎప్పుడు వేడిగా తినకూడదండి, బాగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి. ఇది పక్కన పెట్టుకుని మిగిలిన పిండితో ముందు ఎలా రొట్టె వేసుకున్నామో అలానే ఇంకొక రొట్టె వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను కలుపుకున్న పిండితో 2 తాటి రొట్టెలు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి. వేడి మీద తింటే వికారం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ తాటి రొట్టె కనుక మీరు చేసుకున్నట్టయితే మొదటిసారి ట్రై చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఈ రొట్టె బయట పెట్టుకుంటే 2 రోజులు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుంచి 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ తాటి రొట్టె మీరు తయారు చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.